నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. యువకులకు ఉద్యోగాలు రావాలన్నా, అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలన్నా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలన్నారు. కూటమి తరపున టీడీపీ అభ్యర్థిగా ప్రజలు మద్దతు తెలిపి ఎమ్మెల్యేగా తనని, ఎంపీగా వేమిరెడ్డిని గెలిపించాలని కోరారు. నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తూ ఈరోజు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారితో, నగర మాజీ మేయర్ భానుశ్రీ గారితో, అదేవిధంగా మా పార్టీ సీనియర్ నాయకులు ఇందుపూర్ శ్రీనివాసరెడ్డి గారు, చిరంజీవి గౌడ్ గారితో కలిసి నామినేషన్ 1 గంట 52 నిమిషాలకి 1 గంట 52 నిమిషాలకి నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ ద్వారా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలందరినీ 2 చేతులు జోడించి ముకుళిత హస్తాలతో ప్రార్థించి అడుగుతూ ఉన్నా. 10 ఏళ్లుగా నిరంతరం మీ అందరితో కలిసి అందుబాటులో ఉన్న ఓ శాసనసభ్యుడిగా ప్రతి కుటుంబానికి దగ్గరగా ఉన్న ప్రజా సమస్యల పరిష్కార విషయంలో నిరంతరం రాజీ లేని పోరాటాలు చేశా. అనేక రకాల ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలకి శ్రీకారం చుట్టా. అన్నిటికీ మించి పిలిస్తే పలికి ఎమ్మెల్యేగా మీ అందరికీ కలిసిమెలిసి ఉన్నా. ఈ ఎన్నికల్లో 3వసారి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న, సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న నాకు రూరల్ నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సంపూర్ణ మద్దతు, ఆశీస్సులు ఇవ్వాలని ఈ నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ప్రజలందరినీ కూడా కోరుతూ ఉన్నా. అదేవిధంగా నెల్లూరు పార్లమెంటు నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇద్దరిని ఆశీర్వదించాలని, తద్వారా ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, ఏకైక రాజధాని అమరావతి, అన్ని రకాల సర్వనాశనంగా తయారైన ఆంధ్రప్రదేశ్ మళ్ళీ గాడిన పడాలంటే, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మన బిడ్డలకు ఉద్యోగాలు, అమరావతి ఏకైక రాజధాని రావాలంటే